హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే గుడికి అయితే జాతర సందర్భంగా లైటింగ్ అయితే వేయడం జరిగింది. ఈ గుడికి వచ్చేసి 3 రోజులు వేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎంత ఛార్జ్ చేయడం జరిగింది, ఏమేమి ఐటెం వేయడం జరిగింది, ఏ విధంగా వేయడం జరిగింది, లైన్గా వేస్తాం కదా మనం రోడ్డుకు అటువైపు ఇటువైపు, ఇది ఎన్ని ఫీట్ల వేయడం జరిగింది, మనం ఏ కలర్ లైట్లు తీసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇవన్నీ విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. మీకు కూడా ఎవరైనా ఈ విధంగా లైటింగ్ తెచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు సజెస్ట్ చేస్తాను. ఓకే, ఏ విధంగా తెచ్చుకోవాలని కూడా గైడెన్స్ ఇస్తాను మీకు. ఓకే, ఇక మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, నేను గుడికి వచ్చేసి బెల్టులు వాడడం జరిగింది, జాలర్లు వాడడం జరిగింది, గొలలు వాడడం జరిగింది. ఓకే, ఈ 3 ఐటమ్స్తో అయితే నేను గుడిని అయితే ముస్తాబు చేయడం జరిగింది లైటింగ్తో. ఓకే, మీరు నైట్ టైంలో చూసినట్లయితే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నైట్ టైంలో చూసినట్లయితే చాలా ముస్తాబు అయితే చేయడం జరిగింది ఈ లైటింగ్తో. చాలా బాగుందని కూడా ఊరిలో కూడా చాలా మెచ్చుకోవడం జరిగింది మమ్మల్ని. లాస్ట్ 2 ఇయర్స్ కూడా అయిందనమాట జాతర ఇక్కడ. ఈ ఇయర్ ఇంకా చాలా బెటర్గా ఉందని కామెంట్ చేయడం జరిగింది అనమాట ఊరు ప్రజలు కూడా. ఇక మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్, నేను గోపురానికి అయితే బెల్టులు కొట్టడం జరిగింది. బెల్టులు మరీ అంత దగ్గరగా తీసుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు ఆర్డర్ అనేది ఇది సడన్గా వచ్చేసింది. పెళ్లి సీజన్ టైం కాబట్టి మాకు బయట వేరే ఆర్డర్ ఉండడం వల్ల బెల్ట్ అనేది సరిగ్గా సరిపోలేదు. 3 గోపురాలకు కూడా వచ్చేసి బెల్ట్ అనేది అక్కడక్కడ పల్చగా కుట్టడం జరిగింది. అట్లా కూడా మనకు హైలైట్ అయ్యింది గోపురాలు అన్నింటివి. ఓకే, గోపురాల పై భాగం మురికి మొత్తం నేను బెల్ట్ కొట్టడం జరిగింది. కింద వామ్ వైట్ అంటే బంగారం కలర్ లైట్లు దింపడం జరిగింది. ఆ బంగారం కలర్ లైట్లు ఏ విధంగా ఉంటాయి అంటే ఫ్రెండ్స్, మనకు దీపం వెలిగించినట్టు కొడుతుంది అనమాట, అంత బాగా కొడతాయి. ఓకే, ఈ విధంగా బెల్టులు దింపుకోవడం జరిగింది. ముందు వైపు మీరంతా చూసుకున్నట్లయితే జాలర్ దింపడం జరిగింది. ఓకే, మనకు దీనికి సంబంధించినటువంటి ఎస్ఎంటీ బాక్సులు, ఎస్ఎంపిఎస్సి బాక్సులు, ఇవన్నీ ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలి అనేది కూడా మీకు మన వీడియోలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా ఉంది. ఇంకోటి, ఇది ఏ విధంగా తెచ్చుకోవాలనేది కూడా మన కాలేజ్ ఛానల్లో వీడియో తీయడం జరిగింది. ఇది మీరు మన ఛానల్లో వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు తరచూ వస్తుంటాయి వీడియోలు, మిస్ కాకుండా చూడండి. మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ లైటింగ్ ఏ విధంగా తెచ్చుకోవాలి, ఏ విధంగా కొనాలి, ఏ విధంగా వేయాలనేది పూర్తిగా అర్థమవుతుంది. ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా మీకు మన ఛానల్లో వీడియో అయితే తీసి పెట్టడం జరిగింది ఆల్రెడీ. ఓకే, దాదాపుగా అయితే పూర్తిగా వేయడం జరిగింది ఫ్రెండ్స్ లైటింగ్. మాకు దాదాపుగా వచ్చేసి ఇది 1.5 డే పట్టడం జరిగింది. మనకు రోడ్డుకు అటువైపుగా ఇటువైపుగా వేస్తాం కదా, అదైతే మనం ఏం బాతుకోలేదు. ఓకే, గుంజలు వాళ్ళే వాతీయడం జరిగింది. ఈ గుడికి ఆ రోడ్డు అటువైపు ఇటువైపు వేయడానికి ఒక 1.5 డే పట్టింది. ఓకే, మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్, కింద గోపురాన్ని కింది భాగంలో చూసినట్టయితే ఇక లైట్ చూడండి, నేను వామ్ వైట్ బంగారం కలర్ లైట్లు వేయడం జరిగింది. ఓకే, నైట్ టైంలో చూసినట్టయితే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మాత్రం మిస్ కాకండి. కింది భాగంలో నేను వామ్ వైట్లు గొలలు వేయడం జరిగింది. దీపం వెలిగించినట్టుగా కొడుతుంది అనమాట నైట్ టైంలో. ఓకే, లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఫుల్ హ్యాపీ అవుతారు, అంత బాగుంటుంది వీడియో అనేది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు లైటింగ్ చూసినట్లయితే చూడండి, బెల్టులు గోపురంపై ఏ విధంగా యాక్షన్ ఇస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. చాలా రకాలుగా వస్తాయి అవి. కాకపోతే ఏంటంటే మనకు బెల్ట్ ఇంకా కొంచెం దగ్గరగా వేసేది ఉండే, మనకు ఆర్డర్ ఉండడం వల్ల బెల్ట్ అనేది సరిపెట్టలేకపోయాము. మిగతా విషయానికి వస్తే మాత్రం మొత్తం హైలైట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే గోపురం పై భాగంలో బాగా అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే, మీరు ఈ కంపౌండ్ వాల్ కానీ ఇవన్నీ చూడండి. ఇంకా రోడ్డుకి అటువైపు ఇటువైపు అయితే స్ట్రీట్ లైటింగ్ అయితే వేయలేదు ఇంకా. ప్రస్తుతానికి అయితే మీకు ఇది చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా యాక్షన్ వచ్చిపోతుందో చూడండి ఫ్రెండ్స్ మీరే. మనకు ఈ లైటింగ్ వేయడానికి 3 డేస్కి 3 రాత్రులు ఉంచడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లైటింగ్ మొత్తం గుడి మీద అంటే వేసిన రోజు కౌంట్ లేదనమాట, 3 రోజులు ఉంచడం జరిగింది. 25,000 రూపాయలు ఛార్జ్ చేయడం జరిగింది. 3 డే ల్యాంపులు కట్టడం జరిగింది. 6 జాలర్లు వాడడం జరిగింది. 8 బెల్టులు వాడడం జరిగింది. దాదాపుగా 20 నుంచి 25 వరకు గొలలు వాడడం జరిగింది. 25 నుంచి 30 వరకు గొలలు వాడడం జరిగింది. ఓకే, మనము ఈ గుడికి వచ్చేసి ఇంత మెటీరియల్ వాడడం జరిగింది అనమాట. మరియు ముంగల ఆర్చ్ కూడా వేయడం జరిగింది. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకోటి, మీకు ఎవరైనా ఎలక్ట్రిషియన్ ప్లంబింగ్ వర్క్ చేసే వాళ్ళు పార్ట్ టైంగా ఈ వర్క్ చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీకు లైట్లు ఎక్కడ దొరుకుతాయని కూడా చెప్తాను. మనకు లైట్లు తయారు చేసే అంకుల్ వాళ్ళు కూడా మనకు అన్ని విధాలుగా సహకరిస్తారు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీకు పార్సల్ కూడా పంపించేటట్టుగా. వాళ్ళు గత 20 నుంచి 25 సంవత్సరాలుగా ఇదే వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూడా. ఈ లైట్లు రెడీ చేయడం అనేది మీకు ట్రూ బజార్కి ఈ లైట్కి కంపేరింగ్ చూస్తే చాలా లైఫ్ ఇస్తాయి ఫ్రెండ్స్. ఇవి ట్రూ బజార్లో తెచ్చుకుంటే కొన్ని రోజులకు ఎమ్మటి ఖరాబ్ అయిపోతాయి. ఈ లైట్లలో కాదు, మన దగ్గర కొన్ని ఇయర్స్ వర్క్ చేస్తాయి అనమాట. ఓకే,
ఇక్కడ మీరు చూసినట్టయితే గోపురం చూడండి ఫ్రెండ్స్, గోపురం కూడా ఎంత 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 అందంగా ముస్తాబు చేయడం జరిగింది చూడండి. పైన శ్రీరామునికి గొలవలు దింపడం జరిగింది, ఒక దీపం వెలిగించినట్టుగా కొడుతుంది. కింద చూసినట్టయితే జాలర్ యాక్షన్ వస్తుంది ఫ్రెండ్స్. దగ్గరగా నాకు అంత యాక్షన్ అనిపించట్లేదు ఈ గోపురానికి, దూరం చూస్తే మరి మంచిగా అనిపిస్తుంది అనమాట. చూడండి మీరు కింద ఫిల్లర్స్ చూసినట్టయితే ఫ్రెండ్స్, నేను బెల్ట్ కొట్టడం జరిగింది, వస్తూ పోతున్నాయి చూడండి, వచ్చిపోతుంది కదా కింద స్తంభాలకు, అది బెల్ట్ అనమాట. బెల్ట్ జాలర్ గొలలు వాడడం జరిగింది మనం ఈ గోపురానికి వచ్చేసి. ఓకే చూడండి ఎంత ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. లైటింగ్ మాత్రం లాస్ట్ 2 ఇయర్స్ కంటే ఈసారి అయితే మేము కొంచెం ఎఫర్ట్స్ పెట్టి చాలా మంచిగా వేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ వేరే వాళ్ళు వేశారు, వాళ్ళంత ఇంత బాగా వేయలేదని మాకు ఈసారి చెప్పడం జరిగింది. మేమైతే ఈసారి మరింతగా ఇంకెక్కువనే చేసాం వర్క్. ఓకే 25,000 అయితే ఛార్జ్ చేయడం జరిగింది 3 డేస్కి. ఇప్పడానికి 1 డే పట్టింది, వేయడానికి 1.5 డే పట్టింది, 1.5 డే పట్టింది ఫ్రెండ్స్ మనకి ఇది మొత్తం. ఓకే ఇంకోటి నాకు విషయం ఏంటంటే, మేము ఈ లైట్లు కొనడానికి మాకు బాగా సహకరించేదైతే ఈ లైట్లు తయారు చేసే అంకుల్ వాళ్ళు అనమాట. ఈ విధంగా వేస్తే బాగుంటుంది, ఇలా వేస్తే బాగుంటుంది అని వాళ్ళు బాగా మాకు సజెషన్ ఇస్తారు. ఇంకోటి వాళ్ళ దగ్గర టైప్ ఆఫ్ లైట్స్ అన్నీ మాకు చూపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్, దేనికి ఏది వాడాలి, దేనికి ఏది వాడాలి అనేది. ఓకే మేమైతే వాళ్ళ దగ్గర తరచూ మేము ఎప్పుడు ఈ లైటింగ్ మొత్తం వాళ్ళ దగ్గరనే తీసుకోవడం జరిగింది. ఓకే చూడండి ఫ్రెండ్స్, మీకు కింది భాగంలో అయితే మొత్తం జాలర్ వేయడం జరిగింది, పై భాగంలో మొత్తం దేవుళ్ళు ఉంటారు కదా విగ్రహాలకు మొత్తం గోడలు కొట్టడం జరిగింది, కింద మొత్తం యాక్షన్ వచ్చేటట్టుగా అయితే జాలర్ అయితే వేయడం జరిగింది. ఓకే మీకైతే ఖచ్చితంగా లైట్ ఈ విధంగా బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ కండి, అంకుల్ నెంబర్ ఇస్తాను. మీకు ప్రతి లైట్ పార్సల్ పంపుతారు, మీరు ఎక్కడైనా సరే మంచి మంచి లైట్స్ అయితే వాళ్ళు సపరేట్గా రెడీ చేసి ఇస్తారనమాట మనకు. ఓకే మీకు అడ్రస్ కూడా ఎక్కడనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే కామెంట్ చేయండి, కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే ఇంకోటి డే ల్యాంప్లు వచ్చేసి మనకు బయట పూజలు జరుగుతాయి కాబట్టి ఒక 3 డే ల్యాంపులు కట్టడం జరిగింది ఆ ఖాళీ ప్లేస్లో. ఫుల్గా జరిపింది లైటింగ్ కూడా, 120 వాట్స్ లైట్. 3 డేస్ పట్టింది అనమాట మనకు, ఇది 3 డేస్ ఉంచడం జరిగింది మొత్తం ఈ గుడి పైన లైట్లు వేసిన రోజు తీసిన రోజు కాకుండా. ఓకే 25,000 అయితే మాట్లాడుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఎల్ఈడి ఇప్పుడు ఈ కలర్ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ దేవుళ్ళకి సంబంధించినటువంటి లైట్స్ ఫొటోస్ అవైతే పెట్టలేదు ఎందుకంటే మన దగ్గర అందుబాటులో లేవు అవి. ఇవైతే మనం ముందే చెప్పడం జరిగింది, ఇవైతే మన దగ్గర లేవని చెప్పడం జరిగింది. ఆ బోర్డ్స్ అయితే మనకు సంబంధం లేదు, పెట్టలేదన్నమాట. ఈ లైటింగ్ వరకే మొత్తం వచ్చేసి 25,000 ఒప్పుకోవడం జరిగింది. ఓకే చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మీరు గోపురం మీద అయితే మరెన్నో రకాలుగా యాక్షన్ ఇస్తూ ఉంటాయి బెల్టులు మాత్రం. ఓకే మీరు గోపురం కింది భాగంలో చూడండి ఫ్రెండ్స్, మీకు దగ్గర చూసి ఇంకా వేరే అనిపిస్తుంది. ఫోన్లో కాబట్టి కొంచెం అది అంత అట్రాక్టివ్గా చూపెట్టలేకపోతున్నాను అనమాట, ఈ ఫోన్లో కాబట్టి అంత సరిగా రావట్లేదు. ఓకే చూడండి గోపురం కింది భాగంలో మొత్తం వామ్ వైట్ గొర్రెలు పడడం జరిగింది, ఒక దీపం వెలిగించినట్టుగా కొడుతుంది ఫ్రెండ్స్ మీరు రియల్గా చూసినట్లయితే. కాబట్టి మీకు ఫోన్లో అంత సరిగ్గా లేదనమాట ఇది. ఓకే చూడండి 3 గోపురాలకు కూడా సేమ్ ఈ విధంగానే చేయడం జరిగింది. గోపురాలకు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి యాక్షన్ ఇస్తుందో దూరం చూసినట్లయితే మీరు. ఇంకా కొద్దిగా దీంట్లో ఏం తక్కువ అనిపించింది అంటే, గోపురాలో కొద్దిగా బెల్టులు కొట్టుంటే ఇంకా హైలైట్ ఉంటుండే. కాకపోతే ఇది సడన్గా రావడం జరిగింది కాబట్టి మనం బెల్టులు అంతా మనకు దొరకలేదు సడన్గా అనేసరికి. ఈ విధంగా అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మా ఫుల్ లైటింగ్ మొత్తం తెచ్చి ఇక్కడే పెట్టాము మేము. ఓకే చూడండి గుడి మొత్తం లైట్లమయమే ఫ్రెండ్స్. ఓకే రంగురంగుల లైట్తో మెరుస్తుంది చూడండి. గోపురాల కింది భాగంలో నేను వామ్ వైట్ గొల్లలు ఆడడం జరిగింది ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి మీరే. చూడండి 0 నుంచి వ్యూ మనకి ఇది గుడికి వచ్చేసి. మీరు ఖచ్చితంగా ఈ బిజినెస్ ఎవరు చేయాలనుకున్నా సరే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, మీకు అన్ని విధాలుగా నేను గైడెన్స్ ఇస్తాను ఏ విధంగా చేయాలి ఎలా అనేది. ఓకే కంఫర్ట్ మాల్ కూడా జాలర్లు వేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అప్డేట్ చేసినట్లయితే. ఓకే చాలా బాగా యాక్షన్ ఇచ్చాయి అవి కూడా. ఇంకా రోడ్డుకి అటువైపుగా ఇటువైపుగా లైటింగ్ వేయాల్సింది, అది ఇంకా వేయలేదు.
మన దగ్గర లైట్ ఎత్తు వచ్చేసి ఈ బెల్ట్లు అనేది దాదాపుగా ఒక 60 ఫీట్ల వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఒక్క బెల్ట్ అనేది 60 ఫీట్ల వరకు ఉంటుంది, దాదాపుగా 60 ఫీట్ల వరకు ఉంటుంది అనమాట. ఈ బెల్ట్లు వచ్చేసి ఈ బెల్ట్లు మన దగ్గర స్టాక్ వచ్చేసి 10 ఉంటాయి ఫ్రెండ్స్ అంతే. ఓకే, మేము స్టార్టింగ్ దీన్ని ఒక 50,000 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ వరకు జస్ట్ 50,000తో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర 1,50,000 చేంజ్ ఉంటుందన్నమాట మెటీరియల్ మొత్తం కలిపి. ఓకే, ఈ జాలర్లు కానీ ఈ గొలలు కానీ, జాలర్ వచ్చేసి మనకు అది కూడా 30 ఫీట్లు ఉంటుంది. గొల వచ్చేసి కూడా గొల లైట్లు అంటే వామ్ వైట్ గొలలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి కూడా మన దగ్గర 60 ఫీట్లు ఉంటాయి. 60 లైట్స్ వస్తాయి దానికి. ఓకే, ఈ డే ల్యాంప్స్ అయితే 120 ల్యాంప్ ఉంటుంది. ఈ జాలర్ వస్తుంది కదా ఇప్పుడు కంఫర్ట్ వాళ్ళకి ఈ యాక్షన్, ఇది పొడవులో వచ్చేసి మనకు వెడల్పులో వచ్చేసి మనకు 30 ఫీట్ల వరకు ఉంటుంది. కిందికి వచ్చేసి 4 ఫీట్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, వెడల్పులో వచ్చేసి 30 ఫీట్లు, కిందికి పొడుగు చూసుకున్నట్లయితే ఈ లైట్ది 4 ఫీట్లు మాత్రమే ఉంటుంది. మీకు ఇంకా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అల్లిపించుకోవచ్చు. 2 ఫీట్లు అల్లిపించుకోవచ్చు, 6 ఫీట్లు కూడా అల్లిపించుకోవచ్చు లైట్స్. ఈ జాలర్ లైట్ అనేది ఇది SMPS మీదుగా నడుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నాకు జాలర్లు, బెల్టులు, గొలలు ఇవి మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా చాలా రకాలైన లైట్లు తేవాలి అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు వర్క్ అయితే బాగానే నడుస్తుంది. జస్ట్ ఒక 50,000తో మేము ఇప్పటివరకు ఒక 1,50,000 చేంజ్ కొనడం జరిగింది. అంటే ఇట్లా వేస్తూనే ఉన్నాం, కొన్ని మేము తీసుకుంటున్నాం, కొన్ని లైట్లు తీస్తున్నాం అనమాట. ఈ విధంగా మొత్తం ఒక 50,000తో స్టార్ట్ చేసి ఇప్పుడు 1,50,000 చేంజ్ వరకు ఉన్నాయి మా దగ్గర మొత్తం మెటీరియల్ వచ్చేసి. మేము మళ్ళీ ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాం, ప్లంబింగ్ వర్క్ చేస్తాం. పెళ్ళిళ్ళ సీజన్లో ఈవినింగ్ నైట్ ఈ వర్క్ చూసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చాలా బాగుంది వర్క్, బాటన్ వర్క్ లాగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు మీ ఊర్లలో ఎక్కడ లేకున్నా సరే ఇది తెచ్చి పెట్టుకోండి. పెళ్లి సీజన్లో ప్రతి ఒక్కరు వేయించుకుంటున్నారు ఇప్పుడు ఇలాంటి లైట్స్ అంటే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జనాలు ఇష్టపడుతున్నారు. 100% అయితే సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే స్టార్టింగ్లో ఒక 50,000తో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 1,50,000 మెటీరియల్ చేంజ్ ఉంది మా దగ్గర. పెళ్ళిళ్ళ సీజన్లో అయితే మంచి ఇన్కమ్ ఉంటుంది. పెళ్ళిళ్ళ సీజన్లో కావచ్చు, వినాయక చవితి టైంలో కావచ్చు, దుర్గామాత టైంలో కావచ్చు, ఇట్లా జాతర టైంలో కావచ్చు, మాకైతే బాగానే బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్ దీని మీద. మీకు కూడా కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు అన్ని విధాలు నేను సహకరిస్తాను ఫ్రెండ్స్ నా తరపున. మన సబ్స్క్రైబర్స్కి నేను ఇంకా ఈ రేటు కూడా ఎవరికి చెప్పలేదు. ఈ బెల్ట్, ఈ జాలర్ రేటు కానీ ఈ రేట్లు ఎవరికి చెప్పలేదు. మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా కాల్ చేసి అడిగితే వాళ్ళకు నేను తీసుకున్న దానికంటే ఇంకా 10 రూపాయలు తక్కువకే ఇంకా రీజనబుల్ రేట్లో ఇప్పిస్తాను మీకైతే ఖచ్చితంగా. మన కంకుల్ వాళ్ళు అయితే గత 20-25 నుంచి అయితే ఇదే వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర వర్క్ అనేది నీట్గా వేసిస్తారనమాట. కనెక్షన్స్ కానీ ఏవి కానీ ఊడిపోవు, సాల్డరింగ్ వేసి మరీ ఇస్తారు నీట్గా. స్టాండర్డ్గా ఉంటుంది. ఖచ్చితంగా మన దగ్గర ఏ లైట్ తీసుకున్నా కొన్ని ఏళ్ళు లైఫ్ ఇస్తాయి అనమాట. రిపేర్ అనేది రావు, ఇవి ఎప్పుడు తరచూ రిపేర్ అనేది రావు, అంత స్టాండర్డ్గా ఇస్తారు. మీరు అదే ట్రూప్ బజార్ పోతే మీరు ఇప్పుడు తెస్తే ఇంటికి తెచ్చేంత వరకు గ్యారెంటీ ఉండదు. ఈ అంకుల్ వాళ్ళు అనేది మనకు మంచి వైర్ కానీ ఎవరివైనా సరే నమ్మక సఖ్యంగా మెటీరియల్ అనేది వాళ్ళు సేల్ చేస్తారు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మన లైటింగ్ అయితే నేను నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేను గైడెన్స్ ఇస్తాను, ఏ విధంగా దీన్ని కొని వాడాలనేది. మీరు కామెంట్ చేయండి మీరు కావాలనుకున్న వాళ్ళు. ఖచ్చితంగా నేను ఈ లైటింగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు మొత్తం చూసినట్లయితే నేను ఆర్చ్కి ఏ విధంగా వేసినా కూడా చూడండి ఫ్రెండ్స్. మీరు ఈ స్ట్రీట్కి అటువైపు ఇటువైపుగా వచ్చేసి నేను దాదాపు 700 నుంచి 800 ఫీట్ల వరకు అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే 25,000 రూపాయలని 700 నుంచి 800 ఫీట్ల వరకు వేయడం జరిగింది. ఓకే, కానీ హైలైట్ ఫ్రెండ్స్ లైటింగ్ మాత్రం. ఓకే, సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ఓకే.